అందరికీ నమస్తే. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఓటర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దానికి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు హాజరు కావడం జరిగింది. అలాగే మేము కూడా దానికి వెళ్ళడం జరిగింది. సో, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడుతూ రూరల్ ఏరియాలో ఓటింగ్ శాతం బానే ఉంటుంది గానీ, అర్బన్‌కొచ్చేసరికి ఓటింగ్ శాతం తగ్గుతుంది. అసలు మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చూస్తే 50% పోలింగే జరిగింది. సో, అర్బన్‌లోనే పోలింగ్ శాతం తగ్గుతుందని మాట్లాడుతున్నారు. సార్ నేనేమంటున్నా అంటే సార్, అసలు ఇవి ఓటేసే ప్రజలంతా పేద ప్రజలు సార్. ఎవరైతే పెత్తందారులు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు అసలు ఓటేయట్లేదు ఫస్ట్. ఓటేసేటోళ్ళంతా పేద ప్రజలు. వాళ్ళ ఈ ఓటైన వాళ్ళ ఓటు వేయని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏందంటే, ఓటేస్తే ఏంది, ఏయకపోతే ఏంది, ఎలాగైనా వర్క్ జరుగుతది. మాకున్న పలుకుబడితోని మేము ఎలాగైనా వర్క్ చేపించుకుంటాం అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ సార్. ఫస్ట్ ఇంకోటేందంటే, ఈ అధికారులు కూడా దీనికి కొంత కారణం సార్. కొంతమంది అధికారులు కూడా దీనికి ఒక కారణం. ఎందుకంటే, ఒక విలేజ్‌లో ఉన్న ఒక కామన్ మ్యాను ఒక అధికారిని కలవాలంటే అక్కడున్న విలేజ్‌లో ఉన్న లీడర్‌ని తీసుకొనొచ్చి ఆ ఎంఆర్‌ఓతో మాట్లాడి ఈ కామన్ మ్యాన్ దూరంగా ఉంటాడు. ఆయన ఏం మాట్లాడినా కూడా ఆ లీడరు ఆ ఎంఆర్‌ఓతోని ఇతనికి తెలవదు. సో, ఒక ఎంఆర్‌ఓతోని మాట్లాడాలంటే చాలా తంటలు పడాలి. కానీ ఈ అర్బన్ ఏరియాలో ఉండి ఓటేని వాళ్ళు ఈ పెత్తందారులు ఆ కలెక్టర్ గారితోని, అక్కడున్న సిబ్బందితోని ఈజీగా మాట్లాడుకుంటూ వాళ్ళకున్న బిజినెస్ సెటిల్మెంట్స్ కావచ్చు, వాళ్ళకున్న ల్యాండ్ సెటిల్మెంట్ కావచ్చు, ఈజీగా చేపించుకునే అవకాశం ఉంటది సార్. సో, ఈ అధికారులు కూడా ఒక కామన్ మ్యాన్‌ని ఈజీగా కలిసినప్పుడు, వాళ్ళ వర్క్స్ కూడా ఈజీగా అయినప్పుడు, వీళ్ళ అందరికి సమానంగా కలిసి అధికారులు రూరల్ ఉన్న పీపుల్‌ని కావచ్చు, అర్బన్‌లో ఉన్న పీపుల్ కావచ్చు ఈక్వల్‌గా కలిస్తే తొందర కొ అంద కొంత వాళ్ళు కూడా కొంత ఓటు ఏసే అవకాశం ఉంటది. అర్బన్‌లో ఉన్న వాళ్ళు గూడా. వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం ఫీల్ అయితున్నారంటే మేము ఓటేసినా, ఎయకున్నా ఎలాగో మా వర్క్స్ అయితున్నాయి గదా! మేమెందుకు ఓటేయాలి? దానివల్ల ఉపయోగం ఉందన్న ఫీలింగ్‌లో వాళ్ళు ఓటేస్తలేరు. సార్ ఇది సార్ నేను చెప్పాలనుకున్నది.